ఈసారి సెటప్ ఏంటి? మొన్న అలాగే 500 లేపేశారు. నెక్స్ట్ సెటప్ ఏంటి? అమ్మని ఈ పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టుకొచ్చినావు నన్ను? పోయినసారి ఈయన ఒంగోబెట్టి హారతి ఇచ్చిరు నాకు. ఈసారి కంపల్సరీ మన లేదు మొన్నటికి ఇప్పటికి నీ బ్రెయిన్ పెరిగింది లేదు చూద్దామని. ఫస్ట్ ఎవరు తాగితే వాళ్ళే ఉన్నారు. నువ్వు గ్లాసులో తాగుతావా కప్పులో తాగుతావా నీ ఇష్టం, కానీ స్పీడ్గా తాగేయాలి. స్పీడ్గా తాగితే మొన్న 500 నేను తీసుకున్నాను కదా, ఓడిపోయినావు కదా, 1000 రూపాయలు ఇచ్చేస్తాను లోకేష్, ఓకేనా? కాకపోతే స్పీడ్గా తాగాలి. ఏది తాగుతావు చెప్పు. ఇవి తాగుతా. స్పీడ్గా తాగేయాలి, నాకంటే ముందు నువ్వే తాగేయాలి. సో నువ్వు మూతలు తాగుతావు. అన్ని తాగేయాలా? అన్నీ తాగేయాలి. మొత్తం నువ్వు అన్ని తాగేస్తావా? మొత్తం నేను మొత్తం తాగేస్తాను. నువ్వు ఇది మొత్తం తాగేయాలి, నేను ఇది మొత్తం తాగేస్తా. ఫస్ట్ నువ్వు తాగేసినావు అనుకో, ఇందాక 1000 రూపాయలు అన్నది కదా, 1000 రూపాయలు కాదు 2000 ఇస్తాను. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. నన్నా కానీ చిన్న షరతు. ఇది ఫస్ట్ అది చెప్పాలా? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. చెప్పు. షరత్ ఏంటంటే నా గ్లాస్ నువ్వు టచ్ చేయొద్దు, నీ మూతను నేను టచ్ చేయదు. నాది నీది ఎందుకు టచ్ చేస్తాను? నాది టచ్ చేయకూడదు. మరి నా గ్లాస్ నువ్వు టచ్ చేయకూడదు. నాకంటే స్పీడ్ ముందు తాగి, ఎవరు టచ్ చేస్తే వాళ్ళు అవుట్ అయిపోయినారు. ఎవరు ఫస్ట్ అవుతారో వాళ్ళు వెంటారు. స్టార్ట్ చేద్దామా? ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాధ చూసుకుందాం. స్టార్ట్ చేస్తుంది మరి. పెద్ద స్కెచ్చే, పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఇది चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. రే నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారితో పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా.